హాయ్ అండి. ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు మీతోటి ఒక క్లుప్తమైనటువంటి ఒక చిన్న వర్తమానాన్ని షేర్ చేసుకొని ఆశిస్తున్నానండి. అదేంటంటే ద టూ ఫోర్సెస్. ఇక్కడ చూసినట్లయితే అండి, ఈ లోకంలో టూ ఫోర్సెస్ ఉన్నాయి. ఒక ఫోర్స్ ఏమో మన బాడీని, మన మైండ్ని, మన సోల్ని పాడు చేసే దిశగా, కరప్ట్ చేసే దిశగా మనుషులందరినీ కూడా నడిపిస్తుంది ఈ ఫోర్స్. మరొక ఫోర్స్ ఏమో చెడిపోయి ఉన్నటువంటి మనిషిని, తన యొక్క మనస్సుని కానీ, తన ఆలోచనలు కానివ్వండి, తన శరీరాన్ని కానివ్వండి, బాగు చేసి తిరిగి మళ్ళీ నార్మల్ స్టేట్లోకి రీస్టోర్ చేయడానికి ఇంకొక ఫోర్స్ అనేది ప్రయత్నం చేస్తూ ఉందండి. సో ఇట్స్ వెరీ క్లియర్. సో ఒక ఫోర్స్ ఏం చేస్తుందంటే నీ ఆరోగ్యాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది, నీ ఆలోచనల్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఒక ఫోర్స్. నీ తలంపుల్ని పాడు చేయాలని, నీ మైండ్ని, అలానే నీ యొక్క స్పిరిట్ని కూడా కరప్ట్ చేయాలి అని చెప్పి ఒక ఫోర్స్ అనేది పనిచేస్తూ ఉంది నీ మీద. మరొక ఫోర్స్ ఏం చేస్తుందండి, నిన్ను రీస్టోర్ చేసే పనిలో ఉంది, నిన్ను సత్యంలో స్థాపించే పనిలో ఉంది. నిన్ను ఏదైతే నాశనం చేస్తుందో, నిన్ను ఏదైతే నష్టపరుస్తుందో, నీ శరీరాన్ని, నీ ఆరోగ్యాన్ని ఏదైతే క్షీణింపజేస్తుందో, నీ తలంపుల్ని ఏదైతే కరప్ట్ చేస్తుందో, దాని నుండి విడిపించడానికి మరి ఒక ఫోర్స్ అనేది పనిచేస్తుందండి. సో ఈ పాజిటివ్ ఫోర్స్ ఉంది, నెగిటివ్ ఫోర్స్ ఉంది. ఈ పాజిటివ్ ఫోర్స్ ఏం ఫోర్స్ అండి? సుప్రీం ఫోర్స్, డివైన్ ఫోర్స్. ఈ నెగిటివ్ ఫోర్స్ ఏంటండి? నెగిటివ్ ఫోర్స్ సాటనిక్ ఫోర్స్. సాతానుడికి ఏం కావాలంటే మనుషులందరూ కూడా పాడైపోవాలి, మనుషులందరూ కొట్టుకోవాలి, మనుషులందరూ పగ, ద్వేషం వీటితో ఉండాలి, స్వార్థంతో ఉండాలి, అలానే మనుషులు అపవిత్రులుగా జీవించాలి అని చెప్పి ఈ ఫోర్స్ ఎప్పుడూ 24/7 పనిచేస్తుంది. మరొక ఫోర్స్ అయినటువంటి దేవుని యొక్క ఫోర్స్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క మనిషి కూడా తిరిగి మళ్ళీ నూతనంగా జన్మించాలని, ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్వస్థపరచబడాలి అని, ప్రతి ఒక్క వ్యక్తి తలంపులు పరిశుద్ధపరచబడాలని, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రేమతో నింపబడాలి అని, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రశాంతంగా జీవించాలని చెప్పి ఈ యొక్క ఫోర్స్ నడిపిస్తూ ఉంది. అయితే సహోదరుడా, ఒక ప్రశ్న మనల్ని వేసుకుందాం. మనం ఏ ఫోర్స్కి మనం సబ్మిట్ చేసుకుంటున్నాం? మన జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే, మనం ప్రశాంతంగా, ఆరోగ్యంగా, సమాధానంగా ముందుకు సాగాలి అంటే మనం సుప్రీం ఫోర్స్ అయిన దేవునికి మనం సబ్మిట్ చేసుకోవాలి. దేవునికి సబ్మిట్ చేసుకోవడం అంటే ఏంటండి? దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దేవునితో కనెక్ట్ అయ్యి ఆయన నడిపించిన మార్గంలో వెళ్ళినట్లయితే మన జీవితం సంతోషంగా, సమాధానంగా ఉంటుంది. అలా కాకుండా సాతానికి మనం ఎప్పుడైతే సబ్మిట్ చేసుకుంటామో, నెగిటివ్ ఫోర్స్కి, నెగిటివ్ ఆలోచనలకి మనం లోబడిపోతూ ఉంటామో, మనల్ని మనమే కొట్టుకుంటున్నట్టు లెక్క, మనల్ని మనమే అపవిత్రపరచుకుంటున్నాం, మనల్ని మనమే గాయపరచుకుంటున్నాం. అయితే మనం ఇప్పుడు సుప్రీం ఫోర్స్ అనే దేవుడికి సబ్మిట్ చేసుకొని మన జీవితాన్ని శుభ్రపరచుకుందాం. ఈ చిన్ని వాక్యాన్ని